సో నాకైతే ఓ మంచి సిస్టర్ లాగా అనిపించింది. సో నేను రాఖీ తీసుకుందామని చెప్పి వచ్చాను. సో గైస్ నేను మాట్లాడకపోతున్నా, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇది నాకు ఒక స్పెషల్, ఇది నా రాఖీ చాలా అంటే చాలా స్పెషల్. ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరు కడుతున్నారో అది నా మనసుకి మాత్రమే నాకు తెలుసు, ఎవరు కడుతున్నారో అని చెప్పి. సో మీ ఇష్టం, అంత పెద్దనైతే నేను కాదు. వరలక్ష్మి బర్త్డే అంట. సో మా చెల్లె వరలక్ష్మి బర్త్డే రోజు. నిజంగా చెప్తున్నా గైస్, ఒకరికొకరు తోడుంటే ఈ రక్ష అనేది ఎప్పటికీ ఉంటుంది లైఫ్ లాంగ్. మనం చాలా హ్యాపీగా ఉండాలి. సో చాలామంది గొడవలు, రిలీజియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అవన్నీ వద్దు భయ్, మనకు అవన్నీ వద్దు. అవన్నీ పక్కన పెట్టుకొని మనం మనుషులలో మాత్రమే ఆలోచిస్తాం, మనుషులలో మాత్రమే ఉందాం. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ చామ్ విజయ్ 07. సో గైస్ ఇవాళ ఏంది అంటే నేను ఫుల్ జోష్లో ఉన్నా గైస్. ఎందుకు అంటే ఒకటి ఏంటంటే అక్కడ జోష్లో ఉన్నా, రెండు ఏంటంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు బాధ అంటే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్లో ఉంటున్నాను కదా, మీకు అందరికీ తెలిసిందే. సో ఇవాళ ఏంటి అంటే రాఖీ పండుగ. సో ఈ రాఖీ పండుగకి నేను మా చెల్లెలకి, మా అక్కలకి, మా అక్కకి వీళ్ళందరూ నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను అక్కడికైతే వెళ్ళలేను. మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు గొడవ అవుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏదైతే ఉందో మన వైజాగ్లో ఉన్న నాకు నచ్చిన సిస్టర్స్ అంటే అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి నేను వాళ్ళతో స్వయంగా వెళ్ళి మీరు నాకు సిస్టర్ లాగా అనిపిస్తున్నారు, నేను రాఖీ కట్టుకోవాలను. ఎందుకంటే నేను మా అక్క చెల్లెలు నేను మిస్ అవుతున్నాను. సో మీరే ఇవాళ నాకు సిస్టర్ లాగా అనుకుని నేను వాళ్ళతో నేను రాఖీ టై చేయాలనుకుంటున్నాను గైస్. సో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూడండి, చూపిస్తారండి. ఒక మంచి రాఖీలు తీసుకొని, మంచి 5 స్టార్ చాక్లెట్ తీసుకొని, రాఖీ యాడ్ తీసుకొని అందుకు చాక్లెట్ ఇద్దాం. ఓకేనా గైస్? కమ్ గైస్. ప్రజెంట్ రాఖీ తీసుకోవడానికి అయితే మన బీచ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ అక్క వాళ్ళు, మనకి తెలిసిన అక్క వాళ్ళు అయితే ఇక్కడ రాఖీలు అయితే అమ్ముతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఏంటంటే నాకు నచ్చిన రాఖీ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. సో గైస్ చూడండి, వచ్చేసి ఇలాంటి రాఖీస్ మీకు ఎక్కడ కూడా కనిపించవు. ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్. స్వయాన మా అక్క ఎవరైతే ఉన్నారో స్వయాన చెయ్యితో తయారు చేసిన రాఖీలు ఇవన్నీ. సో ఇవే రాఖీలు నేను ఇవాళ టై చేసుకోవాలనుకుంటున్నా. ఒక 10 మెంబర్స్ ఇక్కడ ఉన్న సిస్టర్స్ని, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను టై చేయించుకోవాలనుకుంటున్నా. సో అక్కడ నాకు ఒక 10 మంచి నీ చేతుల మీద ఏదైనా సరే 10 రాఖీలు, నువ్వే రాఖీ ఏదైనా సరే. మీకు ఏది నచ్చుతుంది, ప్రైజెస్ గురించి ఆలోచించకండి, మీకు ఏది నచ్చుతుంది. దీనికి ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది. ఓకే, అది కూడా రీసెంట్. ఏం పేరు ఉంది? అది యాక్చువల్గా లాక్వెన్ అంటే స్టాల్ పెడతారు కానీ. ఓకే, సో గైస్ యాక్చువల్గా ఇంకా మీ అందరికి సీక్రెట్ ఏంటి అంటే అక్క హ్యాండ్ మేడ్ అంటే చాలా 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 ఇష్టం చేయడం అనేది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇట్లా సేల్ చేసిన సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో నా ఫేస్ అనేది బ్లర్ చేయమని చెప్పేసి అని అంటున్నారు. సో నేను అక్క ఫేస్ మాత్రం నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఇంత మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళ ఫేస్ బ్లర్ చేయాలని నిజంగా నాకే మనసు వస్తుంది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లాంటివి. సో మనం ఏం చేయలేము. సో నేనైతే బ్లర్ పెడుతున్నా గైస్, ఏమనుకోకండి, అది అక్క కోసం మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఎంత టాలెంటెడ్ ఉండి కూడా సీరియస్లీ చెప్తున్నా, ఎంత సాఫ్ట్గా మాట్లాడుకుంటా, ఎంత పీస్ ఆఫ్ మైండ్. అన్న అయినా సరే అక్క అయినా సరే చాలా మంచిగా మాట్లాడుతున్నారు. 10 అక్క చూపి వచ్చాక. సో గైస్ ఈ 10 మాత్రం ఇవాళ తీసుకుంటున్నా. ఇవన్నీ మొత్తం టోటల్ మీరు హ్యాండ్ మేడ్ కదా అక్క, పక్క నీ చేతులతో చేసినాయి కదా ఇవన్నీ. సో అక్క చేతుల మీద చేసిన రాఖీలు మాత్రమే ఇవాళ మనం కట్టించుకుంటాం. సో గైస్ ఇంకో ఇది ఇవాళ మనం చేసే వీడియో. సీరియస్ చెప్తున్నా, రాఖీలు తీసుకుంటే ఎట్లా రోడ్ల మీద ఏదో తీసుకేసుకుందాం, నేను తీసుకొని కట్టేసుకున్నాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ
ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న మాటలు వినగా నిజంగా చెప్తున్నా గుండె తడుకోయింది గైస్. హ్యాండ్ మేడ్ కట్టించుకుంటున్నాడే నాకు ఇంకా ఇంతకు మించి ఇంకా హ్యాపీనెస్ నా ఫేస్ మీకు ఆల్రెడీ అనిపించుండొచ్చు. నిజంగా నాకు ఫుల్ దిల్కుష్లో ఉన్నా, మస్తు అనిపిస్తుంది. సో గైస్ ఇప్పుడే పేమెంట్ అయితే చేసిన, ఇగో ఇది పట్టుకోక 10 రాఖీస్, ఇది 11th రాఖీ కూడా తీసుకున్నా. కాకపోతే నేను ఇవాళ స్టార్ట్ చేసిన నా వీడియో ఈ రాఖీతోని అక్కతోని స్టార్ట్ చేస్తున్నాను నేను నా వీడియో ఈరోజు. ఇంత మంచి వీడియోని ఇంత మంచి చేతులతోని ఇంత మంచి మనసున్న వ్యక్తితోని కట్టించుకుంటా చూసినావా, నిజంగా చెప్తున్నా నేను చాలా 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 బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇగో గైస్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ బీచ్ రోడ్, నాకు ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే తెలియదు, మీకు ఆర్డర్ తెలుసు. కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన కొత్త నేను వైజాగ్కి, ఇది ఎక్కడో తెలియదు నాకైతే. బీచ్ దగ్గర అదేంటో పార్క్, అదేం పార్క్ అది? ఆర్కేడ్ బీచ్ దగ్గరనే అక్క కూర్చుంది. ఇక్కడ రాఖీలు అయితే అమ్ముతుంది. వితిన్ 1 వీక్లో ఆ రాఖీ పండుగ మొత్తం అన్ని అక్క చేతితో చేసిన ప్రతి ఒక్క రాఖీ మొత్తం అందరూ వచ్చి సేల్ చేసుకోవాలి, సేల్ చేయాలక్క. అన్నీ అందరూ వచ్చి కొనుక్కోండి గైస్ ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, నా తరపు నుంచి. మీరు ఎవరైనా ఉంటే మాత్రం వచ్చి అయితే ఇదే తీసుకోండి. అందరు అక్కలకి చెల్లెలకి అందరికి చెప్తాను, వచ్చి ఇక్కడ మాత్రమే తీసుకోండి. ఇది వచ్చి హ్యాండ్ మేడ్. బయట వచ్చేసి ఎవడో కొన్ని ఎవడో చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచి అమ్మేటి కాదు, ఇక్కడ అక్క చేతితో తీసి చేయండి. నిజంగా చెప్తున్నా, ఇదే రక్షాబంధన్, ఇదే రక్ష. మీరు లైఫ్ లాంగ్ మీ బ్రదర్తో మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మాత్రమే తీసుకోండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అయితే ఇవాళ అయితే నా సెకండ్ రాఖీ ఈరోజు. నేను వచ్చేసి మా సిస్టర్, మా చెల్లెతో కట్టించుకుంటున్నాను. నేను వచ్చేసి మన బీచ్ రోడ్లో మా సిస్టర్ నన్ను చూడగా నేను చెప్పిన అనమాట ఆల్రెడీ. నేను మా సిస్టర్ నేను హైదరాబాద్ నుంచి మిస్ అవుతున్నా అని చెప్పిన. సో తను ఏంటంటే ముంగడికి వచ్చి అన్నీ నేను మీకు కడతా అని చెప్పేసి అనుకున్నాను. సో సెకండ్ రాఖీ వచ్చేసి నేను తనకి ఇస్తున్నాను. తన చేతుల మీద నేను కట్టించుకుంటాను ఇవాళ రాఖీ అనేది. సో నాకైతే ఓ మంచి సిస్టర్ లాగా అనిపించింది. సో నేను రాఖీ తీసుకుందామని చెప్పి వచ్చాను. అండ్ ఇది ఏంటి అంటే ఈ రాఖీ హ్యాండ్ మేడ్ రాఖీ. దిస్ ఇస్ తెలుగు అందుకే ఇంగ్లీష్ అంటున్నాను. యాక్చువల్లీ హ్యాండ్ మేడ్ రాఖీ, హ్యాండ్ से बनाया राखी है एक्चुअली. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ ఇవాళ నా థర్డ్ రాఖీ వచ్చేసి నాకు రక్ష అంటే ఒక పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్ అనేది నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నేను రక్షిస్తా, వాళ్ళు నాకు రక్షగా ఉండాలి, నేను వాళ్ళ రక్షగా ఉండాలి అని నేను కోరుకొని ఈ రాఖీ నా థర్డ్ రాఖీ వచ్చేసి నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఎవరో మీరు చూస్తే గుర్తుపడతారో లేదో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా. చూడండి గైస్. कैसे अच्छा है रोजा अभी आई पेपर नहीं होता ना. बारिश అవు. సో గైస్ గుర్తుపట్టారా లేదా? అరే మనం లాస్ట్ టైం వీడియో చేసాం కదా, తనే అది. సో अब जो हमारा फेस्टिवल आ रहे राखी, तो आपके हाथ से मेरे को बांधना. हाँ बांध दो. निकल के दियो क्या? अच्छा. 100 साल का हयात देना. तो होगा तो मैं जीना. और रोज मुझे पैसे दिए, चावल मंगा लिए ना. उस दिन पैसे दिए सो वाला क्या लिया? 2000 दिए. हाँ फोन पे करे. आओ फोन पे करे. चावल मंगाए 3,000 दिए सो. नहीं 2000 दिए. 2000 दिए. ओके. तो गाइस जो रक्षा क्या कह रही है उस दिन पैसे, वो पैसे से खाली चावल लिए 1700 रुपये चावल और सारे चावल लिए. पैसे नहीं है ना. हाँ पैसे लिए. दो नवासे है ना मुझे. हाँ नवासे हाँ छोटी बच्ची. ओके. छोटा बच्चा है 2 साल का. ओके. 4 साल की बच्ची, 5 साल की बच्ची है. वो कुछ शोहर मर गए. हाँ हाल हो गए. ओके. हमारी बच्ची तो गाइस शादियों को 7 साल होता है. సో గైస్ ఇది ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ జనరల్గా ఇట్లా ఉంటాయి. సో ఇక మనం ఏం చేయలేం దానికి. సో నా థర్డ్ రాఖీ అయితే ఇవాళ అయిపోయింది. నా థర్డ్ రక్షాబంధన్ నా థర్డ్ ఇది వచ్చేసి ఇట్లా జరిగింది. సో గైస్ నేను మాట్లాడకపోతున్నా, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. 1
ఆమెను చూసి ఆమె బాధలు చెప్పుకుంటుంటే నేనేం చేయలేకపోతున్నా బాధలో ఎక్కువ అయిపోయింది, నిజంగా నేను చేయలేకపోతున్నాను. సో గైస్ మీరు ఎవరు ఉంటే కనుక వచ్చి తనకి హెల్ప్ చేయండి ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ యాక్చువల్గా నేను ఇవాళ నా 4th రాఖీ అనేది నేను స్టార్ట్ చేసిన. సో నాతో పాటు ఇంకొక చిన్న సర్ప్రైజ్ మీకు ఏంటంటే నాతో పాటు నా టెడ్డీ కూడా ఉంది. సో మేమిద్దరం కలిసి ఇవాళ ఒక చిన్న పాపతో నేను రాఖీ కట్టించుకోవాలనుకుంటున్నా. సో గైస్ చూడండి. సో గైస్ రాఖీ అనేది నా 4th రాఖీ. ఇంత పెద్ద పిల్లతో నేను రాఖీ కట్టించుకుంటున్నా. ఇగో ఎంత క్యూట్ ఉంది చూస్తుంటేనే నాకు భయపడుతుంది. ఎందుకు ఉపయోగించి నన్ను చూసి టెడ్డీ పాప చూడు ఏం చేస్తుందో. హాయ్ టెడ్డీ కిసి బేటా. హాయ్ చెప్పు. వైఫై కాదు అమ్మో పెద్ద చాక్లెట్ నీకోసం తీసుకో. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తా. సో గైస్ నా 4th రాఖీ అనేది ఇంత పెద్ద పాపతో నేను రాఖీ కట్టించేసుకుంటున్నా. సో కట్టు బిడ్డ, పట్టుకో కట్టు. ఇక్కడ సో నా లైఫ్లో ఈ రాఖీ ఇప్పుడు కడుతున్న ఈ రాఖీ అనేది నా లైఫ్లో సీరియస్ చెప్తున్నా. ఇక్కడ ఇది కట్టుబెట్ట, ఇది నాకు ఒక స్పెషల్. ఇది నా రాఖీ చాలా అంటే చాలా స్పెషల్. ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరు కడుతున్నారో అది నా మనసుకి మాత్రమే నాకు తెలుసు ఎవరు కడుతున్నారో అని చెప్పి. తన కోసం మాత్రమే ఈ రాఖీ ఇది తిని కడుతుంది. కాకపోతే డెడికేషన్ మాత్రం తనకే. కట్టు పెట్ట మంచి గట్టిగా. అమ్మా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. చూడండి రాఖీ కూడా కట్టడానికి వస్తలేదు నిజంగా. సో నేను రాఖీనంతా కట్టించుకుంటున్నా. ఇగో బిడ్డ చాక్లెట్ అయితే నీకోసం. తను చూస్తే నాకు ఎవరో గుర్తొస్తుంది, ఎవరో కాదు చెప్పలేదు. నన్ను డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పు ఒకసారి. చెప్పేట ప్లీజ్ ఒక్కసారి నా కోసం చెప్పు. హ్యాపీ రక్షాబంధన్. ఇంకో చాక్లెట్ ఇస్తాను నువ్వు చెప్తే. కావాలా ఇంకో చాక్లెట్? కావాలా వద్దా? వద్దా? వాళ్ళ మమ్మీ ఒకటే చాక్లెట్ తీసుకోమని అంట. అది చాక్లెట్ కూడా ఇస్తలేదు తెలియదు, నాకైతే డౌటే. ఒకటి నువ్వు ఇస్తుందా మమ్మీ? నువ్వు తీసుకుంటావా చాక్లెట్? ఇంకా 2 నిమిషాలు అయితే ఏడ్చేటట్టుంది. చాలు సరే బాయ్ వాళ్ళందరూ బాయ్. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసి నా 5th రాఖీ నేను స్టార్ట్ చేయాలి. టెడ్డీ చాలాసేపు అవుతుంది. 4 రాఖీస్ అయిపోయినాయి. 5th రాఖీ ఎవరితో కట్టించుకున్నావు? అమ్మాయి. ఎప్పుడు అమ్మాయిలేనా అలా నేను ఎందుకు అట్లా చేస్తున్నావు? మంచి చిన్న పిల్లలతో కట్టించుకున్నావు అమ్మాయిలేనా? సో గైస్ మా టెడ్డీ అయితే నా మాట ఇంటనే లేదు. అమ్మాయిలతో కట్టించుకుందామని చెప్పేసి. మరి ఇప్పుడు అమ్మాయిలు కూడా అడగాలి. నువ్వు అడుగుతావు నేను అడగాల? నువ్వు అడుగుతావా? సో ఈసారి ఛాన్స్ నేను మా టెడ్డీకి ఇస్తున్నా. ఏం చేస్తా చూద్దాం, సక్సెస్ చేస్తా లేకపోతే ఫెయిల్యూర్ చేస్తా చూద్దాం. సో దాడు ఎక్స్క్యూజ్ మీ. యాక్చువల్గా నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి తెలుగు. యాక్చువల్లీ నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాను. నేను ఒక యూట్యూబర్ని. సో నేను ఇప్పుడు రక్షాబంధన్ వస్తుందన్నమాట. నేను మా సిస్టర్స్ని అంటే నా సొంత అక్క చెల్లెలు నేను హైదరాబాద్ ఉండే వాళ్ళంతా నేను మిస్ అవుతున్నా. సో మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో నాకు అక్క చెల్లెల్లా అనిపిస్తున్నా. సో నేను మీతో రాఖీ కట్టించుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో గైస్ యాక్చువల్గా నేను నా 5th రాఖీ వచ్చేసి ఈ అమ్మాయితో కట్టించుకోవాలనుకుంటున్నా. టెడ్డీ ఏమంటావు? రైట్. మా టెడ్డీ ఇచ్చిన డేర్ నాకు ఇది. సో ప్లీజ్ మీరు కూడా. నా 5th రాఖీ వచ్చేసి మీ పేరు? ప్రభా. మా సిస్టర్తో నేను కట్టించుకుంటున్నాను. సో బాయ్స్లో నాకు ఇష్టమైన హీరో ప్రభాస్. సో సేమ్ అదే నేమ్తో మా చెల్లెలు ఉంది ఇక్కడ ప్రభా తనది. సో మీ ఇష్టం. అంత పెద్దనైతే నేను మా టెడ్డీ నీకోసం చాక్లెట్ ఇస్తుంది. సో నిజంగా చెప్తున్నా కళ్ళలే. సో అది ఒకళ్ళ మనిషి కనిపించిన తర్వాత కాళ్ళు మొక్కి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది నిజంగా చెప్తున్నా అది చాలా ఇది. సో
తను నిర్మోమాటంగా ఈ పని చేసిందంటే నిజంగా చెప్తున్నా, నిజంగా నాకు మాటలు కూడా వస్తలేవు అమ్మ చెప్పాలనుకుంటే. సో ప్లీజ్ నెక్స్ట్ ఇంకో రాఖీ రా. సో గైస్ నా 6th రాఖీ వచ్చేసి పేరు వరలక్ష్మి బర్త్డే అంట. సో మా చెల్లె వరలక్ష్మి బర్త్డే రోజు. సో వరలక్ష్మి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. ఓ మా చెల్లె ఇగో వరలక్ష్మి బర్త్డే రోజు నాకు ఎట్టించుకుంటే ఇంతకు మించి ఇంకా అదృష్టం ఇంకా నాకు ఇంకేం కావాలి. సో ప్లీజ్ వరలక్ష్మి రాఖీ కడుతుంది ఇవాళ నాకు. నిజంగా చెప్తున్నా, ఏ దేవుడు ఇచ్చిన పుణ్యమో తెలియదు ఇట్లాంటి మంచి చెల్లెని తోని బర్త్డేలో నాకు రాఖీ కట్టిస్తున్నాడు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను. మా టెడ్డీ చేసిన ఇది పని ఇదంతా ఎవరు కావాలి, ఎవరిని ఒక మంచి వాళ్ళని చూడు అంటే నేను ఇచ్చిన డేర్కి అక్కడ ప్రభా, ఇక్కడ వరలక్ష్మి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మా టెడ్డీ. సో వాళ్ళతో నేను రాఖీ కట్టించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, సారీ హ్యాపీ బర్త్డే టు యూ. అడ్వాన్స్ కాదు, అడ్వాన్స్ బిలేటెడ్ అన్ని. చాక్లెట్ ఇచ్చిందా, తీసుకున్నారా? సో చాక్లెట్ కూడా ఇచ్చేసిన. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, బాయ్ మా, బాయ్. సో గైస్ ఈరోజు ఇన్ని గణం కట్టినది ఒక ఎత్తు అయితే ఇంకొక రాఖీ ఇవాళ ఒక ఎత్తు. అది ఏంటి అంటే ఒక చిన్న పాప, దట్టు ముస్లిం చిన్న పాపతోనే ఇవాళ నేను రాఖీ కట్టించుకున్నా. సో మనకి రిలీజన్ సంబంధం అట్లాంటివి ఏమి ఉండవు. సో మనకి మనుషులు ఇంపార్టెంట్, మనుషులు అట్లాంటివి ఏమి ఉండకుండా, అట్లాంటివి ఏమి లేకుండా ఉంటే నిజంగా చెప్తున్నా గైస్, ఒకరికొకరు తోడు ఉంటే ఈ రక్ష అనేది ఎప్పటికీ ఉంటుంది లైఫ్ లాంగ్. మనం చాలా హ్యాపీగా ఉండాలి. సో చాలామంది గొడవలు, రిలీజియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అవన్నీ వద్దు భయ్, మనకి అవన్నీ వద్దు. అవన్నీ పక్కన పెట్టుకొని మనం మనుషులలో మాత్రమే ఆలోచిస్తాం, మనుషులలో మాత్రమే ఉందాం. సో ఒక చిన్న పాప ముస్లిం పాపతోని వాళ్ళ పేరెంట్స్ని నేను అడిగితే వాళ్ళు ఎక్కడున్నా రిజెక్ట్ చేయలేదు. సో కడతారు మా పాప ఇంకా కట్టించుకో అని చెప్పి నాకు మంచి సపోర్ట్ చేసినారు మా మేడం వాళ్ళైతే. సో ఈ రాఖీ స్పెషల్ రాఖీ నా లైఫ్లో. ఇవాళ నాకు కట్టిన ఎన్ని రాఖీస్తో ఇది స్పెషల్ రాఖీ. ఇది చిన్న పాపతో నేను కట్టించుకుంటున్నా. పాపకి తీయడానికి కాదు, నేనే తీస్తున్నా. ఎందుకంటే తన చేతుల మీదుగా నాకు కట్టడమే ఎక్కువ. సో నేను చాలా హ్యాపీగా తీసి తన చేతిలో పెట్టి నేను రాఖీ కట్టించుకుంటాను. మీరు కట్టేసారు పక్కగా. సో గైస్ స్పెషల్ రాఖీ ఇది నాకు. సెకండ్ हैप्पी रक्षाबंधन बोलो. हैप्पी रक्षाबंधन. हैप्पी राखी बोलो. సిగ్గు పడుతుంది పాప నిజంగా. ఓ పాప సిగ్గు పడుతుంది. సో గైస్ రాఖీ అయితే నాకు కట్టింది. ఇంతకు మించి ఇంకేం కావాలి గైస్ చెప్పండి. సో గైస్ ఈరోజు నా రాఖీ ఫెస్టివల్ అయితే చూస్తున్నారు కదా, ఇట్లా జరిగింది. మీ అందరి ముందు నేను మీతో కలిసి చేసుకుంటున్నా ఈ రాఖీ అనేది. అండ్ నాతో పాటు మా టెడ్డీ కూడా నాతో సహకరించిండు, నాతో తోడున్నాడు. అప్పటి నుంచి చాలా సేపటి నుంచి ఉన్నాడు మనోడు నాతో. నిజంగా చెప్తున్నా, మనోడు ఏందో తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చిండో, ఆ బాధలు ఏందో, ఇగో ఇట్లాంటి ఏసీ వేసుకొని ఇట్లా ఉంటున్నారు కదా, వాళ్ళకి నిజంగా చెప్తున్నా గైస్ నా తరపు నుంచి హ్యూజ్ రెస్పెక్ట్. ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఇట్లాంటి వేసుకొని 10 మంది నవ్విస్తుంది చూసినావా. ఇట్లాంటి గెటప్ వేసుకొని లోపల ఎంత బాధ ఉన్నా సరే 10 మంది నవ్వాలి, నన్ను చూసి 10 మంది నవ్వాలని చెప్పేసి ఇగో ఇట్లా ఉండి 10 మంది నవ్విస్తుంది చూసినావా. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టినా తక్కువనే, హ్యాట్సాప్ చెప్పినా తక్కువనే, అసలు ఏం చేసినా తక్కువనే. నేను ఎవరో కూడా తెలియదు, నేను ఏం చేసినా తెలియదు. నేను చేసే మంచి పనికి నేను తోడుంటా భయ్యా అని చెప్పేసి నాతో ఉండి లాస్ట్ వరకు ఇంతసేపు నాతో ఉన్నాడు. ఆయనకు వచ్చే పైసలు కూడా అన్న వదులుకొని నాతో ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా. సో
సో మనుషులు అనేది ఒకరికొకరు తోడు ఉంటేనే మన లైఫ్ అనేది చాలా హ్యాపీ ఉంటుంది. సో నా రక్షాబంధన్ మాత్రం నేనైతే ఇట్లనే జరుపుకున్నా. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్, మీ చెల్లెలు, అక్క వాళ్ళందరితో ఇదే రక్షాబంధన్ ఇట్లనే హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ గైస్.